అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం శ్రీరామనవమి తిథి ఎప్పుడు ముగుస్తుంది? ఎప్పుడు ప్రారంభమవుతుంది? అలాగే శ్రీరామ జన్మ ముహూర్తం ఎప్పుడు? ఇక శ్రీరామనవమి రోజు తప్పక చేయాల్సిన 6 పనులేంటో ఈ విషయాలన్నిటి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. 2026వ సంవత్సరంలో శ్రీరామనవమి మార్చి 27వ తేదీ శుక్రవారం వస్తుంది. నవమి తిథి మార్చి 26వ తేదీ రాత్రి 8 గంటల 40 నిమిషాలకు ప్రారంభమై 27వ తేదీ సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు ముగుస్తుంది. శ్రీరామ జన్మ ముహూర్తం మధ్యాహ్నం 11:15 నుంచి 1:45 నిమిషాల వరకు ఉంటుంది. శ్రీరాముడు మధ్యాహ్న సమయంలో పుట్టాడు కాబట్టి మధ్యాహ్న పూజా సమయం అదే జన్మ ముహూర్తం. అలాగే శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరిగే పవిత్ర గడియల్లో ఈ 6 పనులు చేస్తే పెళ్లి సంబంధాల్లో ఆటంకాలు తొలగి త్వరగా శుభం జరుగుతుంది. అలాగే సకల కార్యసిద్ధి కూడా జరుగుతుంది. ముందుగా శ్రీరామనవమి రోజు ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మించిన సమయంలో ఇంట్లో కానీ లేదా గుడిలో కానీ ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించాలి. ఒక దీపం సీతమ్మ తల్లికి, మరొకటికి శ్రీరామచంద్రుడికి సాక్షిగా భావించి వెలిగిస్తే ఈ దాంపత్య జీవితంలో లేదా కాబోయే వివాహ బంధం ప్రకాశవంతంగా మారుతుంది. రెండవది కళ్యాణ తలంబ్రాల మహిమ. దేవాలయాల్లో జరిగే సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి కళ్యాణం అయ్యాక తలంబ్రాలు తెచ్చుకొని మీ తలపై చల్లుకోవడం వల్ల జాతకంలో వివాహ దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. అలాగే మూడవది రామాయణంలోని బాలకాండలో ఉన్న సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని భక్తితో చదివి ఆడపిల్లలు శ్రీ స్వయంవర పార్వతీదేవి స్తోత్రాన్ని 11 సార్లు జపిస్తే మంచి వరుడు లభిస్తాడు. ఆ తర్వాత నాల్గవది శ్రీరాముడికి పసుపు రంగు అంటే ఇష్టం. ఆ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేయాలి. స్వామివారికి చామంతి పూలతో అలంకరించి నైవేద్యంగా పానకం అలాగే పసుపు రంగుతో ఉండే వడపప్పుని సమర్పించాలి. ఐదవది హనుమంతుడికి సింధూరం. రామకార్యానికి హనుమంతుడే మార్గదర్శి. హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించి మీరు తలపెట్టాలనుకున్న ప్రతి కార్యం కూడా విజయవంతం అవ్వాలని ఆ రామభక్తుడిని ప్రార్థించాలి. అలాగే రామనామం మనకి మంత్రం. రామ రూపం పూజమూర్తి. రామ కథ మనకి నిత్య పారాయణం. రామ అంటే రమణీయమైనవాడు. రూపం, నామం, గుణ సమూహం, చరిత్ర, మహిమ, తత్వం అన్నీ రమణీయాలే. ఈ రమణీయాల సమూహ స్వరూపుడైన సకల గుణాభిరాముణ్ణి నిత్యం తలచే వారి మనసు కూడా రమణీయం. ఆరాధ్యము ఆయనే, ఆదర్శము ఆయనే. దశరథుని భాగ్యంగా ఆ స్వామి అవతరించిన శ్రీరామనవమి వేళ ఆ శ్రీరామచంద్రమూర్తి భారతదేశాన్ని మొత్తానికి విజయము ప్రసాదించుగాక అని ప్రార్థిస్తూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.